కనికరం కలిగిన మా దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఉన్నతమైన ఘనమైన శక్తివంతమైన నామాన్ని బట్టి ప్రభువా యొక్క ఉదయకాలం పరిశుద్ధాదివారం పండుగ దినం స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. 16వ కీర్తనలో 3 విషయాలు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారము ఏదీ లేదు. అవును నాయనా, లోకములో మా జీవితంలో మా చుట్టూ ఎన్నో ఉన్నా మాకు అవి ఎప్పుడు క్షేమం కాదు. మీరే మాకు క్షేమం అయి ఉన్నారు. మా ప్రయాణాల్లో క్షేమం, మా జీవితంలో క్షేమం, మా ఆరోగ్యంలో క్షేమం, మా ఆలోచనలో క్షేమం, పాపము నుండి రక్షించటలో మీరు మాకు క్షేమాన్ని కలిగించినందుకు వందనాలు. రెండవదిగా నాయన, మనోహర స్థలాల్లో పాలు ప్రాప్తించను కనుక మనోహరమైన స్థలం పరలోకం. ఈ లోకంలో అది లేదు కనుక మనోహరమైన స్థలము డబ్బుతో తెలివితో వచ్చేది కాదు. కనుక నాయన, అది నీ కృప ద్వారా నీతిమంతులైన నీ పిల్లలకు మీరు అనుగ్రహిస్తున్నారు. మేము పాపముల చేత నశించిన స్థితిలో ఉన్నప్పుడు మీ రక్తము ద్వారా నీతిమంతులుగా మార్చి నాయన, ఈ లోకములో తాత్కాలిక జీవితానికి మాత్రమే గాక పరలోక జీవితానికి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. మూడవదిగా నాయన, మా కుడి పార్శ్వాన మీరు నిలిచి మమ్మల్ని కదలనీయకుండా స్థిరపరిచినందుకు స్తోత్రాలు. నీ ప్రేమ మంచితనాన్ని బట్టి స్తుతిస్తున్నాను. నామా రక్షణ కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టారు, మమ్మల్ని లోకము నుండి వేరుపరిచారు, నీ ప్రజలుగా, నీ సొత్తుగా, నీ స్వాచ్ఛంగా చేసుకున్నారు. ఇటు గొప్ప దేవునికి ఏమి రుణం తీర్చుకోలేక నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాటల పుస్తకంలో నుండి 356 పాట సంఖ్య 356. పేద నరుని రూపము ధరించి, పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేద నరుని రూపము కాళ్ళ చేతులందు శిలలు కొట్టబడే, ముళ్ళ మకుటము శిరమున పెట్టబడే, కాళ్ళ చేతులందు శిల కొట్టబడే, ముళ్ళ మకుటము శిరమున పెట్టబడే, క్రింద వేదన శ్రమలను సహించెనేసు, చిందే తన దురతముని పాపముకై దీనుడై నిన్ను పిలచుచునే, దీనుడై నిన్ను పిలచుచునే. పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయను, అంగీకరించు మాయను. తలవ
రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుదాం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీలు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ కొందనాలయ్యా. నీ మహాప్రేమ కనికరమును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రభా, మీరు మాతో మాట్లాడండి. నీ ప్రేమను మరొకసారి మేము నాయన అతను వినున్నట్లు, నీ మాటల ద్వారా మేము దీవించబడినట్లు, అలాగే సరిచేయబడినట్లు దయచూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో రూతు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రూతు గ్రంథము మరి చాలా అద్భుతమైన పుస్తకం. స్త్రీల పేరు మీద రాయబడిన 2 పుస్తకాలు ఉన్నాయి కదా, రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథం. ఈ 2 పుస్తకాలు, రూతు గ్రంథము కరువుతో ప్రారంభించబడుతున్న అధ్యాయం, 1వ అధ్యాయం చూస్తాం. 1వ అధ్యాయంలో కరువును చూస్తాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో విందు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలోనైతే విందు కనబడుతుంటుంది. వాళ్ళు షూషాను కోటలో గొప్ప విందు చేసుకుంటున్నారు. కనుక రూతు గ్రంథములో మరి ఆ కరువును మనం చూస్తూ ఉంటాం. రూతు గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ 4 అధ్యాయాలు, ఈ గ్రంథములో దేవుని ప్రేమ ఎంత అపారంగా ఉన్నదో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ అధ్యాయము, ఈ గ్రంథములో ముఖ్యమైన 3 వ్యక్తులు మనకు కనబడతారు. మొదటిగా నయోమి, రెండవదిగా రూతు, మూడవదిగా బోయాజ్. నయోమి, రూతు, బోయాజ్. కనుక దేవుని పరిశుద్ధ గ్రంథములో నయోమి మహ్లోను, కిల్యోను అనే 2 బిడ్డలకు తల్లి. నయోమి భర్త ఎలిమెలేకు. కనుక వీళ్ళు బెత్లెహేములో వారు బ్రతుకుతున్న కుటుంబం. బెత్లెహేములో వారు బ్రతికినంతకాలం బ్రతికి ఒక దినాన ఉన్నపళంగా ప్లేస్ మార్చాలనుకున్నారు. అంటే మోయాబు దేశానికి వెళ్ళాలనుకున్నారు. ఎందుకు మోయాబు దేశానికి వెళ్ళాలనుకున్నారంటే బెత్లెహేములో కరువు వచ్చింది, పంటలు సుమా లేవు, ఆహారం దొరకటం లేదు, పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి, 2 కొడుకులను పోషించుకోలేని స్థితి కావచ్చు. కనుక మోయాబు దేశానికి వెళ్ళాలనుకున్నారు. కనుక బెత్లెహేముని విడిచి వారు మోయాబు దేశానికి ప్రయాణం కట్టారు. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత పోనీ ఏమైనా సుఖపడ్డారా అంటే మోయాబు దేశంలో సంపాదించుకున్నదేమో తెలియదు, కానీ పోగొట్టుకున్నదైతే ఎక్కువే ఉంది. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి పెనిమిటి ఎలిమెలేకు కోల్పోయింది. తర్వాత మహ్లోను, అలాగే కిల్యోను, 2 కుమారులను పోగొట్టుకున్నది. అక్కడ బ్రతికున్నప్పుడే 2 కుమారులకు పెళ్ళిళ్ళు చేసుకుంది. ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న ద్వారా 2 కోడళ్ళు ఆ ఇంట్లోకి వచ్చారు. వాళ్ళల్లో ఒక ఆమె పేరు ఓర్ప, రెండవ ఆమె పేరు రూతు. కనుక కొడుకులు మరి మరణించారు, కోడళ్ళు మిగిలారు. భర్త మరణించాడు, భార్యగా నయోమి మాత్రమే మిగిలిపోయింది. కనుక వారు రొట్టెల గృహమైన ఈ యొక్క బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళి బ్రతుకుతాం, సంపాదించుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం, లేక అక్కడైతే క్షేమంగా ఉంటాం అనుకున్నారు ఏమో. కనుక అక్కడికి వెళ్ళి జీవించాలనుకున్నారు, కానీ అక్కడ వారు ఆశీర్వాదకరంగా బ్రతకలేకపోయారు. ఈ అధ్యాయాలు 4 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు దేవుడు నయోమి కుటుంబాన్ని ఎలాగూ భద్రంగా మరలా కాపాడుకుంటూ ఆ మోయాబులో నుండి బెత్లెహేముకు తీసుకొచ్చాడో మనకు అర్థమవుతుంది. ఆమె తెలుసో తెలియకో బయటికి వెళ్ళిపోయింది. ఆమె తెలుసో తెలియకో దేవుని రొట్టెల ఇల్లు లాంటి బెత్లెహేముని విడిచి, దేవుడు దర్శించే స్థలాన్ని విడిచి, దేవుడు మాట్లాడే స్థలాన్ని విడిచి, దేవుడు దీవించే స్థలాన్ని విడిచి, దేవుని యాజకులు, ప్రవక్తలు ఆరాధన జరుగుతున్న విలువైన స్థలాన్ని విడిచి
లోకములోకి బ్రతుకు తెరువు కొరకు బయటికి వెళ్ళిపోయింది. అక్కడ నష్టం తప్ప లాభం మిగలలేదు. అయితే దేవుడు కనికరం కలిగిన దేవుడు. మనం ఎన్నో విషయాల్లో పొరపాటు చేసినా, మనము పొరపాటుగా నిర్ణయాలు చేసినా, మనము పొరపాటుగా ప్రయాణాలు చేసినా, మనము పొరపాటుగా ఆలోచన చేసినా, కృపా కనికరములు కలిగిన దేవుడు మన యందుండి తిరిగి మనం రైట్ వేలోకి, అంటే సరైన దారిలోకి నడిపించడానికి ఆయన ఎప్పుడు ఇష్టం కలిగి ఉంటాడు. అందుకే దేవుడు ప్రేమామయుడు అని రాయబడింది. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు ప్రేమామయుడు, ప్రేమ అయ్యున్నాడు. యోహాను పత్రికలో ఆ మాటలు ఉంటాయి. దేవుడు ప్రేమ స్వరూపి అని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. గమనించండి, బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళిన నయోమి 2 కోడళ్లను సంపాదించుకుంది, కొడుకులను పోగొట్టుకుంది. ఇప్పుడు ఆమె తిరిగి దేవుడు తన ప్రాంతాన్ని, దేవుడు తన దేశాన్ని దర్శించాడని తెలుసుకొని ఇలాగంది. చదువుతారా? 1వ అధ్యాయం రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక, మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును, గమనించారా, మరలా ప్రయాణం మార్చుకుంటుంది. కనుక లేదు పొరపాటు చేశాను, అయ్యో నా బెత్లెహేము, నా ప్రజలు, నా యొక్క సేవకుడు, నా మందిరం, నా ఆరాధన, నా దేవుడు, ఎంత పొరపాటు చేశాను, క్షమించు దేవుడా అని చంపలేసుకొని మరలా ఇలా అనుకుందంట, దేవుడు తన ప్రజలను, దేవుడు తన దేశాన్ని దర్శించనని అనుకొని మరలా మోయాబును విడిచి ఎక్కడికి రావడానికి ప్రయాణం చేస్తుంది? బెత్లెహేముకి వస్తూ ఉన్న తరుణములో ఆమె నోట నుండి వచ్చిన మాటలు చాలా విలువైనవి. ఈరోజు ప్రభువుని ఆరాధించి బలలో చేవేసే ముందు ఆ 3 ముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు చదువుదాం. 1వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి 1వ అధ్యాయము 8వ వచనం. నయోమి తన 2 కోడండ్రను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును గాక. గమనించండి, కనుక నయోమంటుంది, నేను మా ఊరు వెళ్తున్నానమ్మా, నేను మా దేశానికి, మా దేవుని యొద్దకు, మా ప్రజల యొద్దకు వెళుతున్నాను. కనుక మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కదా, మీరు మోయాబీయులు కదా, కనుక ఓర్పా, రూతు, మీరు మీ తల్లిదండ్రుల యొద్దకు వెళ్ళండి అని చెప్తుంది. ఆ మాటకు ఇద్దరు ఏడ్చారు, దుఃఖపడ్డారు, ప్రేమను కనుపరిచారు. అయితే ఆ మాటకు ఓర్పా ఏం చేసింది? 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. చాలు. కనుక ఓర్ప చేసిన పని ఏంటంటే అత్తను ముద్దు పెట్టుకుంది. ఇద్దరు ఏడ్చారు. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ఏం చేసిందంట? కనుక ముద్దు పెట్టుకుంది. ఆమె తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా మరలా నేను ఈమెను చూడనేమో అనుకుంది, మరలా ఈమెను కలవను అనుకుంది. కనుక శరీర సంబంధమైన కొన్ని సంవత్సరాల ఆ పరిచయం ఓర్పాకు కాస్త బాధను, దుఃఖాన్ని కలిగించింది. నెక్స్ట్ 2వ కోడలు చదవండి, అక్కడే రాయబడిన మాట, రూతు ఆమెను హత్తుకొనెను అని రాయబడింది. రూతు ఏం చేసిందంట? గమనించండి, ఒక వ్యక్తి ఏమో ముద్దు పెట్టుకున్నది, ఒక వ్యక్తి ఏమో హత్తుకొన్నది. ముద్దు కంటే హత్తుకోవటము ఎంత ఆత్మీయ సంబంధమైనదో, విలువైనదో, స్థిరమైనదో దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఇందులో నిజముగా ఓర్పా పేరు కనిపించటం లేదు, నయోమి పేరు కనిపించటం లేదు. ఈ పుస్తకానికి రూతు పేరే పెట్టడం జరిగింది. ఎంత విచిత్రం! వాస్తవానికి రూతు పేరే ఎందుకు పెట్టడం జరిగింది అంటే, ఇందులో రూతు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అయిపోయింది. ఇప్పుడు మన ఇంటికి మనం ఎవరి పేరు పెట్టుకుంటాం? ఎవరు ఎక్కువ ప్రాముఖ్యమైన వాళ్ళ పేరు పెట్టుకుంటాం. ఎవరంటే మనకి ఎక్కువ ప్రేమనో వారి పేరు పెట్టుకుంటాం. కనుక ఈ అధ్యాయములో, ఈ గ్రంథములో దేవుడు నయోమి గ్రంథము అని రాయలేదు, ఎలిమెలెకు గ్రంథము అని రాయలేదు, ఓర్పా గ్రంథము అని రాయలేదు. ఏ గ్రంథం అని రాశాడు? రూతు గ్రంథము అని దేవుడు రాయించాడు. రూతు గ్రంథం అని దేవుడు ఎందుకు రాయించాడు అంటే, రూతులు ఏదో స్పెషల్ ఉంటుంది. అర్థమైందా? ఏదో ప్రత్యేకతలు ఉండే ఉంటాయి. గమనించారా?
కనుక ఏ ప్రత్యేకతలు కలిగిన వ్యక్తిగా ఈమె బ్రతికినది, దేవుడు ఎందుకు ఈమెను ఇంత గొప్పగా ఘనపరుస్తూ వచ్చాడు. ఈరోజు మధ్యాహ్న కాలం దేవుని బిడ్డలుగా నీవు నేను కూడా ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత ప్రత్యేకతలు కలిగిన వ్యక్తులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన జీవితంలో, ఆత్మ సంబంధమైన నియమాలలో, దేవుని యొక్క సంఘ సహవాస క్రమాలలో నీవు కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, విలువలతో కూడిన వ్యక్తిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, రూతు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆమె తన అత్త అయిన నయోమిని హత్తుకొనెను. నయోమిని హత్తుకున్న రూతు ఏ దేశానికి చెందిన స్త్రీ చెప్పండి? మోయాబు దేశం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బెత్లెహేముకి వెళ్ళాలి. బెత్లెహేములో యూదులు, ఇశ్రాయేలీలు బ్రతుకుతున్నారు, అంటే దేవుని ప్రజలు ఉన్నారు. కనుక ఒకప్పుడు దేవుడు మోయాబీలను ఇజ్రాయేలీల దేవుని యొద్దకు, ఇజ్రాయేలీలతో కలవకూడదని దేవుడే చెప్పాడు. చదువుతారా? పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము పరిశుద్ధ గ్రంథములో నుండి 23వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 3వ వచనం. అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడను యెహోవా సమాజములో చేరకూడదు. గమనించారా? దేవుడు ఏమంటున్నాడంటే, మోయాబీలైనా అమ్మోనీలైనా ఎవరి సమాజంలో చేరకూడదు? దేవుడు వారికి అనుమతి ఇవ్వటం లేదు. అందుకే ఈ గ్రంథానికి దేవుడు ప్రేమించిన గ్రంథము అని చెప్తున్నాను. దేవుడు తన ప్రజలైన వారిని, దేవునికి దూరంగా బ్రతుకుతున్న వారిని యేసుక్రీస్తు ద్వారా ఎలాగూ ఒకటిగా చేశాడో ఆ ప్రేమ తెలియచేసే పుస్తకం అని తెలియజేస్తున్నాను. ఇక్కడ ద్వితీయోపదేశ కాండములో మోషే ద్వారా దేవుడు ఏమన్నాడు? అమ్మోనీయులు, మోయాబీలు. అమ్మోనీయులు, మోయాబీలు ఎవరు? లోతు కుమార్తెల ద్వారా కలిగిన సంతానం. కనుక చెప్పుకోవటానికి కూడా సాక్ష్యము లేని సంతానం, ఏమాత్రము విలువలు లేని సంతానం, ఏమాత్రము గౌరవింపదగిన పరిస్థితుల్లో లేని వారిని దేవుడు అన్నాడు, దయచేసి ఇలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వకండి, ఇలాంటి వారిని సమాజంలో కలుపుకోవద్దు, ఇలాంటి వారిని దూరంగా ఉంచటమే మంచిది, అసలు వాళ్ళని మీరు కటాక్షించవద్దు, వారి మీద జాలిపడవద్దు అని బైబిల్ చెప్తుంది. కనుక 10 తరాల వరకు కూడా వీరిని రానివ్వద్దని దేవుడు చెప్పి, అదే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నయోమితో పాటు రూతు చెప్పండి ఏం చేయడానికి ఇష్టపడుతుంది? ఎక్కడికి రావటానికి? బెత్లెహేముకు. ఆమె బెత్లెహేముకు రావటానికి దేవుడు ఎంతగా కృపనిచ్చాడు. కనుక ఆమె బెత్లెహేముకు వచ్చి ఆశీర్వాదకరమైన తల్లిగా అనేక జనాంగములకు రాబోయే విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఒక మాదిరికరమైన లేక చరిత్రలో నిలిచిపోయే తల్లిగా నిలబడటానికి 3 ప్రాముఖ్యమైన కారణాలు ఇందులో చదువుతాం. ఈ అధ్యాయంలో మాత్రమే చదువుదాం. మొదటిగా మనం చదివిన విషయము, ఓర్ప తన అత్తయ్య అయిన నయోమిని ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను చెప్పండి ఏం చేసిందంట? ఆమెను హత్తుకొనెను. ఈ పుస్తకంలో దేవుని బిడ్డగా నయోమి మొదటి అధ్యాయంలో రూతు గ్రంథములో నయోమిని తన కోడలైన రూతు చెప్పండి ఏం చేసిందంట? హత్తుకొన్నది. మనము దేవుని యొద్దకు వచ్చిన తర్వాత దేవునిని హత్తుకునే వారిగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. ఏదో ఊరికే దేవునికి ప్రైజ్లాడు, దేవుడా వందనాలు యేసయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలని ఆయన ఆరాధించి అవతలికి వెళ్ళిపోయే వాళ్ళగా ఉండాలని దేవుడు అనుకోవటం లేదు. చాలామంది భక్తి అంటే ఏమనుకుంటారంటే, ఏదో ఓర్పలాగా ముద్దు పెట్టుకొని యువతలకు వస్తే సరిపోద్ది అనుకుంటారు. ముద్దు పెట్టుకొని వస్తే ఓర్ప పేరు మొదటి అధ్యాయం 14వ వచనంతో ఆగిపోతుంది. ముద్దు పెట్టుకోకుండా హత్తుకొని జీవిస్తే రూతు పేరు రూతు గ్రంథమంతా కొనసాగింది. రూతు గ్రంథముతోనే కాదు, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు యొక్క జనన వంశావళిలో కూడా ఆమె పేరును మనం చూడగలుగుతాం. అంటే ఆమె తరతరాలకు దీవెనకరమైన తల్లిగా మారింది, తరతరాలకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారింది. కారణం ఏంటంటే ఆమె తన అత్తయ్య అయిన నయోమిని ఏం చేసిందంట? హత్తుకొనెను. దేవుని బిడ్డగా
ఈరోజు దేవుని సన్నిధిలో నీవు నేను ప్రభు యొద్దకు వచ్చాం. ప్రభువును హత్తుకునే వారిగా బ్రతకటం నేర్చుకుందాం. ప్రభువును హత్తుకునే వారిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ద్వితీయోపదేశ కాండములో ఇలాగన్నాడు. 13వ అధ్యాయం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనములో ఇలాగ రాయబడింది. 4వ వచనం చదువుతాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన్ను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు మీ దేవుణ్ణి సేవించండి. పాటలతో సేవిస్తారు, పరిచర్య ద్వారా సేవిస్తారు, కానుకలు ఇచ్చి సేవిస్తారు, ఇంకెలా సేవిస్తారో సేవించటంతో ఆగిపోకూడదు. మీరు మీ దేవుడైన యెహోవాని ఏం చేయాలంట? హత్తుకోండి. హత్తుకోవటం అంటే ఇంకా ఆయన విడిచిపెట్టొద్దు అని అర్థం. ఆయన విడిచిపెట్టకూడదు. ఆయన విడిచిపెట్టే ఆరాధన, ఆయన విడిచిపెట్టే అర్పణ, ఆయన విడిచిపెట్టే వందన సమర్పణ, ఆయన విడిచిపెట్టే భక్తి ఓర్పా భక్తి. ఓర్పా ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. ఇంటికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది అనమాట. కనుక ఓర్పా కోడలుగా వచ్చింది. ఆమె కేవలము ఆమెతో కొద్ది దినాలు సహవాసం చేసింది. కొద్ది దినాల సహవాసం తర్వాత వెళతావా అంటే చక్కగా వెళ్ళిపోతున్నాను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. అయితే ప్రభు యొద్దకు వచ్చిన నీవు నేను ఓర్పాలు కాకూడదు. మనం ఓర్పాలుగా ఉండటానికి రాలేదు. మనము రూతులాగా బ్రతకటానికి దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు. రూతులాగా ఆమె తన అత్తను హత్తుకున్నట్టు నీవు నీ దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇలాగ రాయబడింది. చదువుతారా దేవుని వాక్యాన్ని? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనములో ఇలాగ రాయబడింది. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డ దానిని అసహించి కొని మంచి దానిని మీరేం చేయాలి? చెడ్డ దానిని ఏం చేయాలంట? చాలాసార్లు మనం ఎందుకు దేవునిని హత్తుకొని ఉండలేకపోతున్నామంటే దేవునితో పాటు చెడ్డదాన్ని కూడా ఈక్వల్గా ఇంట్లోకి తీసుకొస్తున్నాం. చెడ్డదాన్ని సమపాళల్లో హృదయాన్ని తీసుకొస్తున్నావు. లోక సంబంధమైన వాటిని కూడా దేవునితో సమానంగా కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నావు. అప్పుడు ఏం జరుగుతుంది? శరీరము ఆత్మ ఈ రెండు ఘర్షణ పడతా ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మన ఇంటికి ఒక విందు నిమిత్తం ఇద్దరు మనుషులను ఆహ్వానించావు. ఆహ్వానించిన వాళ్ళు ఇద్దరు బద్ధ శత్రువులు అనుకోండి. ఆహ్వానించిన వాళ్ళు ఇద్దరు బద్ధ శత్రువులు. వాళ్ళు నీకు స్నేహితులు కావచ్చు, కానీ వాళ్ళిద్దరికి మాత్రం వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళిద్దరికి బద్ధ శత్రువులు. ఇప్పుడు ఎలాగుంటుంది కథ చెప్పండి? వాళ్ళిద్దరికి స్టూల్ వేసి పక్క పక్కనే కూర్చోబెడతావు. నువ్వు కూర్చోబెడతావు, వాళ్ళు కూర్చోవద్దు. ఇద్దరికి ఇచ్చి ఏదో ప్రేమతో మాట్లాడతావు, వాళ్ళు రిసీవ్ చేసుకోవద్దు. ఇద్దరు వాళ్ళు బద్ధ శత్రువులుగా ఉన్నారు. నీవు సాతానును దేవుణ్ణి లోపలికి ఆహ్వానించలేవు. వాళ్ళిద్దరికి విందు చేయలేవు, వాళ్ళిద్దరిని సన్మానించలేవు, వాళ్ళిద్దరిని సంతోషపెట్టలేవు, వాళ్ళిద్దరికి సమయాన్ని హెచ్చించలేవు, వాళ్ళిద్దరికి నీవు అర్పించలేవు. ఒకవేళ వాళ్ళిద్దరు లోపలికి వస్తే ఘర్షణ జరుగుతుంది. కనుక ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. ఇస్సాకు ఇష్మాయేలు ఘర్షణ పడినట్టు. అర్థమైందా? శరీరము ఆత్మ. చదువుతారా రోమాపత్రిక పరిశుద్ధ గ్రంథం 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక 8:5 వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునయ్యున్నది. 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమయ్యున్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును. కనుక శరీర సంబంధమైన మనసును లోపలుంచుకుంటుంటివి, ఆత్మ సంబంధమైన విషయాలను లోపలుంచుకుంటుంటివి. వీళ్ళిద్దరిని నీవు లోపల పెట్టి ఎలాగూ దేవుణ్ణి హత్తుకుంటావు? అందుకే చాలాసార్లు మనము వీళ్ళతో ఏగలేక దేవుణ్ణి సంతోషపెట్టలేక లోకమునికి లోబడిపోతూ ఉంటాం, శరీరాలకే లోబడిపోతూ ఉంటాం, శరీర సంబంధమైన వాళ్ళకి మనము తల వంగుతూ ఉంటాం. కారణం ఏంటంటే శరీర సంబంధులు ధర్మశాస్త్రమునకు లోబడరు,
నిన్ను లోపరుచుకుంటారే కానీ వాళ్ళు లోపడరు. నీవు ఆదివారం ఆరాధన అని చెప్పు, అబ్బే నో మేము చెప్పింది వినాలంటాం, మేము రాక వచ్చామంటాం, మా పెళ్ళి ఈరోజే పెట్టుకున్నామంటాం, ఈరోజే ఫంక్షన్ అంటాం, ఈరోజే ప్రయాణం అంటాం. శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైన వాటితో ఎప్పుడు కూడా సమాధాన పడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఓర్ప వెళ్ళిపోయినది, కానీ రూతు మాత్రం హత్తను ఏం చేసిందంట? హత్తుకున్నది. నీవు రూతులాగా ఉండు. దేవుడు అంటున్నాడు కదా, మీరు మంచి దానిని హత్తుకోండి, చెడ్డ దానిని మీరేం చేయాలి? మీరు విడిచిపెట్టండి. విడిచిపెట్టావా? ఆలోచన చేయి. ఏమేమి విడిచిపెట్టావు ప్రభు యొద్దకు వచ్చిన తర్వాత? ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఆయన మందులు రాసి 10 రోజుల తర్వాత మరలారా అంటాడు. వచ్చిన తర్వాత మరలా రిజల్ట్ అడుగుతాడు, ఏముంది, ఎలా ఉంది, తలనొప్పి అన్నవి తగ్గిందా? కొంచెం తగ్గిందండి. కడుపు నొప్పి ఎలా ఉంది? పర్వాలేదండి. నీ రిజల్ట్ను బట్టి మరలా మందులు రాస్తాడు. నీలో అసలు ఏ మార్పు లేదనుకోండి, నీవు అసలు ఆయన వెళ్ళటమే మానేస్తావు. ఈయన మంచి డాక్టర్ కాదని చెప్తుంటావు, ఆయన మీద నీ విశ్వాసం కోల్పోతూ ఉంటుంది. ఆ డాక్టర్ గారు నీలో ఉన్న వ్యాధిని నయం చేయటానికి శతవిధాల ఆలోచన చేస్తాడు, నీ జబ్బుకు తగిన మందులు ఇవ్వడానికి ప్రయాసపడతాడు. దేవుని యొద్దకు వచ్చావు, ఆత్మ సంబంధమైన హాస్పిటల్కి వచ్చావు, ఇక్కడ నీకు మంచి ఔషధం దొరికింది. ఇక్కడ నిన్ను శుద్ధి చేసేది, నిన్ను బాగు చేసేది, నీ కళ్ళను, నీ నోటిని, నీ హృదయాన్ని, నీ ఆలోచనను, నీ నడకను, నీ ప్రేరణను, నీ పనిపాటలను, నీ ప్రయత్నాలను సమస్తమును శుద్ధి చేసే క్లినిక్ ఇది. సమస్త విషయాల్లో నీవు శుద్ధీకరించబడటానికి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఓర్ప తన అత్తయ్య అయిన నయోమిని విడిచిపెట్టింది, రూతు మోయాబుని విడిచి ఎవరిని హత్తుకుంటుంది చెప్పండి? నయోమిని హత్తుకుంటుంది. ఈరోజు దేవుని బిడ్డగా నీవు నేను కూడా ప్రభువుని హత్తుకుందాం. ప్రభువుకు నీకు మధ్య దేనిని సహించకూడదు. దేవునికి నీకు మధ్య ఎవరు ఉండకూడదు. దేవునికి నీకు మధ్య ఎలాంటి సంబంధం ఉండాలో తెలుసా? పౌలు ఒక మాట అంటాడు, ఆ మాట చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఈ హేతువు చేత 30వ వచనం నుండి చదివితే బాగుంటుంది. తన శరీరమును ద్వేషించువాడు ఎవడు లేడు గాని ప్రతి వాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరము. ఇప్పుడు ఈ మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. భార్యాభర్తలను దేవుడు ఏక శరీరంగా చేశాడు. లేదండి వారి మధ్యకు మరొక వ్యక్తి రావాలనుకుంటున్నాడంటే అందుకు భర్త అంగీకరిస్తాడా? అందుకు భార్య అంగీకరిస్తారా? ఒకవేళ వాళ్ళిద్దరు మధ్యకు మరొక వ్యక్తి వస్తే ఆ కుటుంబం సాఫీగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందా? సమాధానంగా ముందుకెళ్ళగలుగుతారా? దేవుడు అన్నాడు, మీరిద్దరూ ఎలా ఏకంగా ఉండటానికి మీరు ఇష్టపడ్డారో సంఘమనే భార్య యేసుక్రీస్తు అనే పెండ్లి కుమారునికి మధ్య కూడా ఏముండటానికి వీలు లేదు. వీళ్ళిద్దరూ ఎట్లా ఏక శరీరమో నీవు ఆత్మీయంగా మనమందరము సంఘమనే వధువుగా పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తును హత్తుకునే వారిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. గమనించారా? శరీరములో కుటుంబములో భార్యాభర్తలు ఏక శరీరంగా ఉండటం ఎంత న్యాయమో, ఎంత నీతియో, ఎంత వాస్తవికమైన సత్యమో నీవు కూడా దేవుణ్ణి అంటిపెట్టుకొని ఉండటం, నీవు నేను కూడా దేవుణ్ణి హత్తుకొని ఉండటం అంతే వాస్తవం, అదే న్యాయం. ఈరోజు దేవుని బిడ్డగా మొదటి అనుభవం ఏంటంటే రూతు అద్భుతమైన వ్యక్తిగా ఆశీర్వదించబడటానికి మొదటి అనుభవం ఆమె తన అత్తయ్య అయిన నయోమిని హత్తుకొనేది. రెండవది చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో మొదటి అధ్యాయం రూతు గ్రంథం మొదటి అధ్యాయము 16-17 వచనాలు. 16-17 వచనాలు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోట నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను,
మరణము తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ఒక అద్భుతమైన తీర్మానం కలిగినది రూతు తన అత్తతో అంటుంది కదా, నన్ను విడిచిపెట్టుమని, నాతో రావద్దని నీవు అనవద్దు. నా తీర్మానం ఏంటో తెలుసా? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నేను వస్తా. నువ్వు ఎక్కడ మరణించావో మరణం వరకు నిన్ను అంటి పెట్టుకొని ఉంటాను. మరణం వరకు అక్కడే నేను కూడా పాతి పెట్టబడతా. ఆమె తీర్మానం ఎంత తీర్మానం అంటే, మధ్యలో సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి మర్చిపోయే తీర్మానం కాదు. మరణం వరకు ఉండే స్థిరమైన తీర్మానాన్ని రూతు కలిగి ఉంది. వాస్తవానికి రూతు ఇంత స్ట్రాంగ్ నయోమిని హత్తుకోవటానికి ఆమెకి ఏం కనిపించి ఉంటుంది నయోమిలో? మీరు చెప్పండి. నయోమి ఏమన్నా గోల్డ్ ధరించుకొని ఉందా? నయోమికి ఏమైనా చరచరాస్తులు ఉన్నట్టుగా ఆమెకి ఏమైనా చెప్పిందా? నయోమికి తిండికి గడవక ఏం విడిచిపెట్టింది? బెత్లెహేమును విడిచి మోయాబుకి వెళ్ళింది. ఆమెకి తెలుసు కదా రూతుకి, అరే మా అత్తగారు తన దేశంలో బ్రతకలేక మా దేశానికి వస్తే ఏదో తన కొడుకుకి నన్ను పెళ్లి చేసుకున్నారు, ఆయన కూడా చనిపోయాడు, భర్త లేడు, మామయ్య లేడు, ఈమెకు ఆస్తి లేదు, ఇలాంటి స్త్రీని నేనెందుకు అంబడించాలి? లాజిక్గా ఆలోచించలేదు, ఆత్మీయంగా ఆలోచించింది. లోకపరంగా ఆలోచించలేదు, ఆత్మీయంగా ఆలోచించింది. లోక సంబంధమైన శరీర రీతిగా ఆలోచించలేదు, ఆత్మీయంగా ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉంది. బైబిల్ చెప్తుంది కదా, నీ జనమే నీ దేవుడే. ఎలాంటి కండిషన్లు ఈ మాట ఉందో తెలుసా? చదువుతారు 1వ అధ్యాయం. ఇదే రూతు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. నయోమి తన 2 కోడండ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడల నా ఎడల మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతట వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, మరలా ఆమె అంటుంది, నయోమి నా కుమార్తెలారా. నయోమి అంటున్నమాట, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మును పెండ్లి చేసుకున్నట్టుగా ఇంకా కుమారుడు నా గర్భాన నుందురా. నాకు కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో ఉండి కుమారులను కనినను, వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. ఇక్కడ ఈ మాటలు మనకేమర్థమవుతున్నాయి? నయోమి తనతో రమ్మని ఒక్క మాట అయినా చెప్పలేదు. పోగా నా దగ్గరికి వస్తే మీకేంటి లాభం? మీరు తిరిగి మీ ఇళ్ళకి వెళితే మీ తల్లిదండ్రులు మీకు మరలా పెళ్లి చేస్తారు, మరలా మీరు సంతోషంగా ఉంటారు. మీరు నా దగ్గరికి వస్తే ఏంటి లాభం? నా కుమార్తెలారా దయచేసి మీరు వెళ్ళిపోండి. రమ్మని చెప్పకపోయినా, నా దగ్గర ఏమాత్రం సుఖము లేదని చెప్పినా, నా దగ్గర కుమారులు లేరు అని చెప్పినా, నాకు కుమారుడు కలగడు, ఒకవేళ కలిగిన వాడు పెద్దవాడయ్యే వరకు మీరు అలాగే ఉంటారా అని చెప్పినా, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కూడా చెప్పండి రూతు మాత్రం ఎవరిని వదలలేదంట? నయోమిని వదలకుండా అంటుంది, నీవు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తా. నేను అనుకుంటాను ఈ స్థితిలో ఇంకా ఎవరైనా ఉంటే ఎలా స్పందించుందరు? ఒకవేళ మనముంటే ఎలా స్పందించుందో? నిజమే కదా అని చెప్పేది. ముసలమ్మ, ఇల్లు వాకిలు లేని వ్యక్తి, వెండి బంగారాలు లేని వ్యక్తి, వెనక ముందు ఎవరు లేని వ్యక్తి. నయోమి అంటే ఏంటి? మధురం. అయితే దేవుడు నన్ను దేనిగా మార్చాడు? చేదైపోయాను, ఇప్పుడు చేదైపోయాను, చేదుగా ఉన్న నన్ను ఎవరు ప్రేమిస్తారు? ఈమె చెప్పేది నిజమే కదా. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతా, నేను మా దేశంలోకి వెళ్ళిపోతా, మరలా నాకు నచ్చినట్టు బ్రతుకుతా అనుకోలేదు రూతు. ఆమె శరీర సంబంధమైన రీతిగా బెత్లెహేముకు రావటానికి ఇష్టపడలేదు. శరీర సంబంధమైన వ్యక్తిగా రూతును హత్తుకోవటానికి, నయోమిని హత్తుకోవటానికి రూతు ఇష్టపడలేదు. ఆమె ఏం చేసిందో తెలుసా? నీ జనమే నా జనము అంటూ జనముతో ఆగిపోలేదు, నీ దేవుడే. ఆమె కావలసింది నయోమి దేవుడు. నయోమిలో ఎన్నో చేదైన అనుభవాలు ఉన్నాయి. నయోమిలో అభివృద్ధి లేదు, నయోమిలో ఆదరణ లేదు, నయోమిలో ఆస్తి లేదు,
కానీ నయోమిలో దేవుడున్నాడు. నయోమి దేవుడు బలవంతుడు అని రూతుకు అర్థమైందండి. నయోమి దేవుడు సజీవుడని ఆమెకు అర్థమైనది. నయోమి దేవుడు మోయాబులో నాకు దొరకడని ఆమెకు అర్థమైనది. నయోమి దేవుడు నా ఇంట్లో దొరకడని ఆమెకు అర్థమైనది. ఈ దేవుడు, ఈ వాక్యము, ఈ క్రమము, ఈ పరిశుద్ధత, ఈ గద్దింపు, ఈ హెచ్చరిక నాకు బయట దొరకదు అని ఆమెకు అర్థమైపోయినది. అందుకే ఆమె అంటుంది, నీ జనమే నా జనం, నీ దేవుడే జీవిత కాలానికి సరిపడే తీర్మానం. ఈరోజు దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుని విషయాల్లో నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానమును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నీ తీర్మానము దేవునికి మహిమ తెచ్చేదేనా? బైబిల్ పరిశుద్ధ గ్రంథములో రాజైన దావీదు ఒక దినం ఇలాగ తీర్మానం చేసుకున్నాడు. చదువుతారా? పరిశుద్ధ గ్రంథం 2వ దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించవలనని తీర్మానము చేసుకొని, సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను ఏం చేసుకున్నాడు చెప్పండి? నేను ఎలాగైనా సరే యెహోవా నామ ఘనత కొరకు ఏం కట్టించాలనుకున్నాడు? కనుక ఆయన ఘనత, ఒక విశ్వాసికి ఉండవలసిన ఆలోచన ఏంటి తెలుసా? నా ఘనత కొరకు నేను తీర్మానం చేయకూడదు, నా గుర్తింపు కొరకు నేను తీర్మానం చేయకూడదు, నేను ఫోకస్ అవటానికి నేను తీర్మానం చేయకూడదు. యెహోవా నామ ఘనత కొరకు నేను చేసే పనిని బట్టి దేవుడు ఘనపరచబడితే నాకు అంతే చాలు. నేను చేసే పనిని బట్టి దేవుడు మహిమపరచబడితే నాకు అంతే చాలు. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఏం కట్టాలనుకున్నాడు? దేవుని మందిరాన్ని కట్టాలని తీర్మానం చేసుకున్నాడు. దేవుని మందిరం కొరకు సొలొమోను పనిచేశాడు, అద్భుతమైన ప్లాన్ చేశాడు, అద్భుతమైన నిర్మాణం చేసుకున్నాడు, అనేక మందిని సమకూర్చాడు, పనివారిని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు సమకూర్చిన సంపద ఉన్నది, అంతకు మించి ఇంకా ఇతడు సమకూర్చాడు. వీటన్నిటిని కూడబెట్టాడు, వాటన్నిటినీ మందిరం కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డాడు. మందిరం పునాది వేయటం వాళ్ళకి సంతోషం, మందిరం గోడలు కట్టడం వాళ్ళకి సంతోషం, మందిరం పైకొప్పేయటం వాళ్ళకి సంతోషం, మందిరమును అద్భుతంగా అలంకరించి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ యాజకులు, లేవీయులు, సేవకులు అందరూ కలిసి పాటలతో మందిరాన్ని ప్రతిష్ఠించటం వాళ్ళకి సంతోషం. సొలొమోను యొక్క సంతోషం, సొలొమోను యొక్క తీర్మానం ఏంటంటే, నేను దేవుని మందిరం కట్టాలి. ఈరోజు దేవుని బిడ్డగా నీ జీవితంలో నీ కొరకు నువ్వెన్నో చేసుకొని ఉంటే ఉండొచ్చు, ఒకవేళ చేయవలసినవి ఉంటే ఉండొచ్చు. దేవుని కొరకు ఏమైనా చేసావా? దేవుని కొరకు ఏమైనా చేయాలని తీర్మానం ఉన్నదా? ప్రభువా 2025 సంవత్సరం నేను నా కొరకు ఇలాగ పరిగెత్తిన, నా కొరకు ఇలా ప్రయాసపడ్డా, నా బిడ్డల కొరకు ఇలా ఆలోచన చేశా, ఈ రోజు నుంచి నీ మందిరం కొరకు తీర్మానం కలిగి ఉంటా. నన్ను రక్షించి నా కొరకు ప్రాణం పెట్టి నాకు వాక్యాన్ని బోధిస్తూ నన్ను ఆత్మీయంగా నడిపిస్తూ ఉన్న నా దేవుని మందిరం కొరకు, నా దేవుని సంఘం కొరకు, నా ప్రభు యొక్క ఆరాధన స్థలము కొరకు నేను తీర్మానం కలిగిన వ్యక్తిగా ఉంటా. తీర్మానం చేసుకుంటే నీవు కూడా రూతు వలె దీవించబడతావు. గమనించండి, రూతు ఏమంటుంది తెలుసా? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నా దేవుడు. ఆ దేవుని కొరకు ఆమె తన జీవితాన్ని హెచ్చించటానికి ఇష్టపడింది. రూతు చెప్తుంది, నయోమి నా దగ్గర ఏమి లేదమ్మా, విడిచిపెట్టండి, నన్ను వదిలేసేయండి, నన్ను వదలండి, నన్ను విడిచి వెళ్ళండి అని చెప్పండి, రూతు నయోమిని విడవలేదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో ఇలాగే ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. చదువుతారా? యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త దేవుని వాక్యాన్ని చదువు. 6వ అధ్యాయం 68వ వచనం చదువుదాం. 68. సీమోను పేతురు ప్రభువ, దానికి ముందు చదవండి, కాస్త ముందు 67. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, ఇప్పుడు సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు. ఎంత మంచి మాట అన్నాడు. మీరు కూడా వెళ్ళాలనుకుంటే చెప్పండి. పేతురుని అడుగుతున్నాడు. పేతురు, ప్రభా వాళ్ళు వీళ్ళు వెళ్ళారు, అందరు వెళ్ళిపోయారయ్యా, ఏంటి ప్రభా
ప్రభువుని అడుగుతున్నాడు పేతురు. అప్పుడు ప్రభు అన్నాడు కదా, పేతురు వాళ్ళు ఏమో కానీ నువ్వు కూడా వెళ్తావా ఏంటి, నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేనయ్యా అని అంటలేదు దేవుడు. మీరు కూడా చెప్పండి, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? అప్పుడు పేతురు అన్న మాట ఏంటో తెలుసా? ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. వెళ్ళినోళ్ళకి నీ జీవం అర్థం కాలా, వెళ్ళినోళ్ళకి నీ ప్రేమ అర్థం కాలా, వెళ్ళినోళ్ళకి నీ క్షమాపణ అర్థం కాలా. వెళ్ళినోళ్ళు స్వార్థపూర్తిగా వెళ్ళిపోతా వచ్చారు. నేను అలాంటి వాడిని కాదయ్యా. నీవు నిత్య జీవపు మాటలు కలిగినోడివి. నిన్ను విడిచి నేను నయోమిని రూతు ఎలాగూ విడవలేదు. అర్థం చేసుకోండి, నయోమిని రూతు ఎలాగో హత్తుకొని బ్రతుకుతుందో ప్రభువైన యేసుక్రీస్తు వారిని పేతురు అలాగే హత్తుకుంటున్నాడు. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తా, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తా? నీవు చెప్పాలి, ప్రభువా నీ వాక్యానికి దూరంగా నేను బ్రతికి దీవించబడినా, నీ ఆత్మకు దూరంగా నేను ఎక్కడికి వెళ్తానయ్యా? నీ సంఘానికి దూరంగా నేను ఎక్కడికి వెళ్తానయ్యా? ఎక్కడికి వెళ్ళి క్షేమంగా బ్రతకగలను నాయనా? నేను నిన్ను హత్తుకునే బిడ్డగా నన్ను చేయని ప్రభువుని అడిగితే ఎంత బాగుండు. రూతు, మోయాబు దేశంలో ఉన్న రూతు దీవెనకరమైన బిడ్డగా మారటానికి రెండవ కారణం, ఆమె తన జీవిత కాల తీర్మానం చేసుకుంది. ఏంటో తెలుసా? నీ జనమే, నీ దేవుడే, నీవు మృతి పొందు చోట నేనును, ఎక్కడ పాతి పెట్టబడతావు అక్కడ నేను కూడా పాతి పెట్టబడతా. రెండవది. మూడవ చదివి మనం ప్రార్థనలోకి వెళతాం. రూతు గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి అధ్యాయం 18వ వచనం చదువుతారా? మొదటి అధ్యాయం 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానిన గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము. దేవునికి స్తోత్రం. మూడవదిగా కలిసి నడిచిరి. మూడవదిగా ఏంటి చెప్పండి? కలిసి వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. నయోమి రూతు జీవితంలో ఒక అద్భుతమైన ఆత్మీయ ప్రయాణం ఇది. రూతు అప్పటి వరకు మోయాబులో లోకములో బ్రతుకుతూ వచ్చింది, స్నేహితులతో నడుస్తూ వచ్చింది, బంధువులతో నడుస్తూ వచ్చింది, కుటుంబీకులతో నడుస్తూ వచ్చింది. మొట్టమొదటిసారిగా బెత్లెహేముకు నడిచింది. చెప్పండి, ఎక్కడికి నడిచిందంట? మొట్టమొదటిసారిగా. మోయాబు అనగా పాపము, లోకము, శరీరిచ్ఛలు. దేవుడు అన్నాడు 10 తరాలకు కూడా వాళ్ళని రానివ్వడానికి లేదన్నాడు. ఎంత కోపం వచ్చాడండి. కనుక అసలు అలాంటి వాళ్ళకి తాబివద్దు, కనికరించొద్దు, క్షమించొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అలాంటి జనాంగంలో ఉన్న ఒక్క స్త్రీ వారిద్దరూ కలిసి ఎక్కడికి వచ్చారంట? బెత్లెహేముకు వస్తున్నారు. బెత్లెహేం అంటే రొట్టెలిల్లు, బెత్లెహేం అంటే దేవుడు దర్శించిన చోటు, దేవుడు మాట్లాడే చోటు. దేవుడు లేని చోటు ఎంత పెద్దదైతే ఏంటి, దేవుడు మాట్లాడనేది ఎంత శృంగారమైన భవనమైతే నాకేంటి, దేవుడు లేని విశాలమైన పంటలు ఎన్నుంటే నాకేంటి, దేవుడు లేనిది నాకు అవసరం లేదు అనుకున్నది నయోమితో కలిసి ఎక్కడికి వచ్చింది చెప్పండి? బెత్లెహేము రొట్టెల గృహం. బెత్లెహేము దేవుడు దర్శించే చోటు, దేవుని మందిరం, దేవుడు ఉండే చోటు, దేవుడు నిన్ను కలుసుకునేది, నీవు దేవుని కలుసుకునే చోటు. నిర్గమాకాండం చదువుతారా మాటను? పరిశుద్ధ గ్రంథం 30వ అధ్యాయం, నిర్గమాకాండము 30వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 6వ వచనం. సాక్ష్యపు మందస్సము నొద్ద నుండి అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచవలను. అక్కడ నేను నిన్ను, ఈ మాట అర్థం చేసి ఆ పెన్నుతో అండర్లైన్ చేసుకోండి అన్నమాట. అక్కడ నేను నిన్ను కలుసుకుంటా. కరుణాపీఠం దగ్గరికి రా, మందసము దగ్గరికి రా, మందిరము దగ్గరికి రా, వాక్యము బోధించబడే స్థలానికి రా, ఆత్మతో సత్యముతో ఆరాధించబడే స్థలానికి దగ్గరికి రా. నిన్ను హెచ్చరించి సరిచేసి నీ పాపమును గూర్చి నీకు భయాన్ని పుట్టించే స్థలం దగ్గరికి రా. నీ ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దే మందిరానికి నీవు వచ్చినప్పుడు అక్కడ దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? కలుసుకుంటాడు. మనం కొందరిని కలుసుకోవటానికి ఎక్కడెక్కడికో వెళుతుంటాం కదా. గుంటూరు వెళితే పలానా వాళ్ళని కలుసు, విజయవాడ వెళితే పలానా వాళ్ళని, ఢిల్లీ వెళితే పలానా వాళ్ళని కలుసుకోవచ్చు, పలానా దేశం వెళితే పలానా వాళ్ళని కలుసుకోవచ్చు. మందిరానికి వస్తే దేవుణ్ణి కలుసుకుంటావు, మందిరానికి వస్తే ప్రభువుని కలుసుకుంటావు, వాక్యమైన క్రీస్తుని నువ్వు కలుసుకుంటావు.
నిన్ను సరిచేసి దీవించి నిన్ను నూతనపరిచి నీ తలంపులను నీకున్న శరీర బలహీనతల నుంచి విమోచించే ప్రభువుని నువ్వు కలుసుకుంటావు. బైబిల్ చెప్తుంది, మోయాబుని విడిచిపెట్టింది ఆమె, మోయాబుని విడిచిపెట్టింది, నయోమిని హత్తుకుంది. వారిద్దరూ కలిసి ఏం చేశారంట? మందిరములకు వచ్చిన నీవు ప్రభుతో కలిసి ప్రయాణిస్తున్నావా? ఆలోచన చెయ్యి. నాకు నేనుగా ప్రయాణం చేస్తే, నీకు నీవుగా ప్రయాణం చేస్తే, మన భక్తి మనకు ఇష్టం వచ్చినట్టుగా భక్తి అయితే, అయ్యో నీవు దేవుడు లేకుండా ప్రయాణం చేసే వ్యక్తిగా ఉంటావేమో. దేవుడు లేకుండా ప్రయాణం చేస్తే బైబిల్ గ్రంథములో పండుగకు యేసు ప్రభు వారిని తీసుకొని తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళారు. ఎవరు? యోసేపు, మరియలు పండుగకు వెళ్ళారు. కనుక పండుగలో నుంచి ముగించుకొని ఇంటికి వస్తున్నారు. ఇంటికి వస్తూ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఆయన వారితోనే ఉన్నాడనుకొని చెప్పండి, ఏం చేశారు? ఒక దిన ప్రయాణం చేశారంట. యేసు వారితో ఉన్నాడు అనుకోవటం వేరు, నిజంగా ఉండటం వేరు. ఆయన లేడు, ఉన్నాడులే అనుకుంటున్నారు. మన పిల్లోడేగా, మనవాడేగా అన్నట్టుగా ఉంది. కనుక మనతో ఉన్నాడులే అనుకుంటున్నారు. ఆయన దేవాలయంలో ఆగిపోయాడు, శాస్త్రుల పరిశీలన మధ్య కూర్చున్నాడు, లేఖనాల గురించి మాట్లాడుతున్నాడు, దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ప్రవచనాల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు మనతో ఉన్నాళ్లే, ఆయన కూడా వస్తున్నాడు. ఒక దిన ప్రయాణం చేశారు. ఆ తర్వాత అర్థమైంది, వారు నెలవైన వారందరిలో వెతకటం ప్రారంభించారు. అయ్యో ప్రభువు లేడే, ప్రభు ఉన్నాడు అనుకొని ప్రయాణించావేమో. ఇన్ని నెలలు, ఇన్ని వారాలు, ఇన్ని దినాలు, ఇన్ని గంటలు, గడియలు ప్రభు ఉన్నాడు అనుకోవటం వేరు. నిజంగా నీ జీవితంలో ప్రభువునున్నాడా? ఆయన కలిగి ప్రయాణిస్తున్నావా? రూతు నయోమితో కలిసి, చెప్పండి, ఏం చేసిందంట? ఆమె బెత్లెహేమునకు ప్రయాణం చేశాను. ఈరోజు దేవుని బిడ్డగా రూతు లాంటి జీవితం మనం కలిగి ఉంటే ఎంత బాగుండు. రూతు లాంటి నడక మనకొచ్చుంటే ఎంత బాగుండు. రూతు లాంటి తీర్మానం ప్రియులారా మనము కలిగి జీవిస్తే ఎంత బాగుండు. ఎలీషా, ఏలియాలు కలిసి వెళుతున్నారు. ఏలియా అన్నాడు, దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు, యోర్దానికి, బేతేలుకి వెళ్ళమన్నాడు, నీవు ఇక్కడే ఉండు అన్నాడు. ఏమన్నాడు? యెహోవా జీవముతోడు నిన్ను విడిచి కలిశాడు. ఎరికోకు వెళ్ళమంటున్నాడు, ఇక్కడ ఉండయ్యా. అబ్బాయి లేదు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడిచి యోర్దానుకు వెళ్ళమంటున్నాడు, నీవు ఇక్కడే ఉండు. లేదు, యెహోవా జీవముతోడు నీ జీవంతో నిన్ను విడిచి. ఏలియాను ఎలీషా విడవలేదు, కలిసి ప్రయాణం చేశాడు. చూస్తూ ఉండగా అగ్నిరథములు, గుర్రముల మధ్య ఏలియా ఆరోహణమైపోయాడు. ఎలీషాకేం మిగిలినది? ఆ మాట చదివి ప్రార్థన చేస్తారు. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారము. గమనించండి, ఎవరి మీద ఆత్మ ఎవరి మీదకి వచ్చిందని వాళ్ళు గుర్తించారంట. ఏలియా మీద. నువ్వు ఎవరితో నడుస్తావో వాళ్ళ ఆత్మ నీకు వస్తుంది. నువ్వు లోకస్తులతో నడిస్తే వాళ్ళ లక్షణాలు, వాళ్ళ మాటలు, వాళ్ళలాగా నేను కూడా ఉండాలి, వాళ్ళలాగా డ్రెస్ వేయాలి, వాళ్ళలాగా మాట్లాడాలి, వాళ్ళలాగా ఫోటో దిగాలి, వాళ్ళలాగా నడవాలి, వాళ్ళలాగా తిరగాలి. ఇవే. ఎందుకంటే వాళ్ళ స్నేహం. బైబిల్ చెప్తుంది కదా, 6 నెలలు వారు లోకంలో సామెత, 6 నెలలు స్నేహం చేస్తే వారు వీరు వారే. అది ఎప్పుడు మాటో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అలా కాదు. 6 గంటలు చాలచ్చు. ట్రైన్లో 2 గంటలు ప్రయాణం, బస్సులో 1 గంట పరిచయం, 1 నిమిష పరిచయంతోనే వారు వీరైపోతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ఏలియాతో కలిసి వెళ్ళిన ఎలీషా, ఏలియాతో కలిసి వెళ్ళాడు. ఆత్మీయులతో కలవటానికి నువ్వు ప్రయాసపడాలి. ఆత్మీయుల స్నేహం కొరకు వెతుక్కోవాలి, ప్రయాసపడాలి. వాళ్ళు రమ్మని పిలవరు, బ్రతిమలాడరు, బుజ్జగించరు. వద్దు అన్నారు. నయోమి వద్దమ్మా వెళ్ళిపో అంది, అయినా ఆమె వచ్చింది. ఏలియా అంటున్నాడు, రావద్దు నాయన, నన్ను దేవుడు వెళ్ళమంటున్నాడు, అయినా నిన్ను విడిచిపెట్టలేదు. వీళ్ళిద్దరు, యేసుప్రభు అంటున్నాడు, మీరు కూడా వెళ్ళవలని ఉన్నారా, అయినా నిన్నెక్కడికి విడిచి వెళ్తానయ్యా. ఈ భక్తి నేర్చుకో. ప్రార్థన చేయబోతున్నాను, ప్రభువా నీ ఆత్మ కలిగిన వ్యక్తిగా నన్ను వచ్చాయి.
రూతు జీవితం ఎంత ధన్యకరంగా మార్చబడింది. ఎలీషా జీవితం ఎంత ధన్యకరంగా మార్చబడింది. పేతురు జీవితం ఎంత ధన్యకరంగా మార్చబడింది. మోయాబులో ఉంటే ఆమెను ఎవరు గుర్తించేవాళ్ళు కాదు. ఆమె బెత్లెహేముకు వచ్చింది. బోయాజు లాంటి నీతిమంతునికి భార్య అయినది. అనేక ఆస్తిపాస్తులకు వారసురాలైపోయినది. యేసు ప్రభు యొక్క నిజముగా వంశమునకు ఆమె ఒక అద్భుతమైన తల్లిగా మనకు కనబడతా ఉన్నది. ఈ ఆశీర్వాదం నీకు కావాలా? తరతరాలకు దీవెనకరమైన బిడ్డగా నువ్వు ఉండాలనుకుంటే, ప్రభువా నేను నిన్ను హత్తుకుంటా, ప్రభువా ఒక మంచి తీర్మానం కలిగి ఉంటా, ప్రభువా నీతో కలిసి నడుస్తా. మోకరించు, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నన్ను కనికరించు, నాలో నా యొక్క ఆలోచన విధానం మార్చు, నా నడకను మార్చు, నా యొక్క తీర్మానాల్లో మార్పును కలిగిన వ్యక్తిగా నన్ను చేయి. నన్ను కూడా ఒక పేతురులాగా చేయవా. ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువు నిన్ను దాటి వెళ్ళడు. ప్రభువు నిన్ను కాదనటం లేదు. ప్రభువు నిన్ను ఇష్టపడుతున్నాడు. నిజముగా ఆ మోయాబు దేశములో ఉన్న రూతుకే దేవుడు ఈ భాగ్యాన్ని ఇస్తే, మోయాబులో ఉన్న రూతుకు మోయాబీలను రానివ్వద్దని చెప్పిన దేవుడే మోయాబు స్త్రీ అయిన రూతుకు ఈ అవకాశం ఇస్తే, ఆయన యొద్దకు వచ్చిన నీవు, ఆయన రక్తంలో కడగబడిన నీవు, ఆయన యొక్క శరీరము తిని త్రాగుతున్న నీవు, ఆయన నామములో ప్రార్థించే నీవు, దేవుడు నిన్ను ధన్యురాలుగా చేయడా? అన్యురాలుగా ఉన్న రూతును ధన్యురాలుగా మార్చిన దేవుడు నిన్ను దేవుడు ధన్యురాలుగా చేయడా? ఆయన నీ పరిస్థితులు మార్చేవాడు. నీ కరువును, నీ దరిద్రతను, నీ రోగమును, నీ అసమాధానమును, నీ ఒంటరితనమును, నీ హృదయంలో ఉన్న దిగులు, విచారమును, నీ మీద ఉన్న బరువును తొలగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రభువా నన్ను కనికరించిన ఆయన, రూతు లాంటి భక్తి నాకు నేర్పయ్యా. రూతు లాంటి హత్తుకునే జీవితం నాకు నేర్పు. రూతులాగా తీర్మానం కలిగిన జీవితం నాకు నేర్పు. రూతులాగా కలిసి నడిచే అనుభవం నాకు నేర్పు. నేను సంఘంతో కలిసి నడవలేకపోతున్నా, సేవకులతో కలిసి నడవలేకపోతున్నా, దేవునితో కలిసి నడవలేకపోతున్నా. నా నడక నాదే అయిపోయింది. నన్ను క్షమించయ్యా. అందుకే ఆశీర్వాదం లేకుండా పోతుంది, నెమ్మది లేకుండా పోతుంది, అభివృద్ధి లేకుండా పోతుంది. ఓ ప్రభువా నన్ను కనికరించు. ప్రార్థన చేసుకుంటావా? దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్యురాలు ధన్యురాలైంది. అన్యురాలైన రూతును దేవుడు ఐశ్వర్యవంతురాలుగా చేశాడు. ఏమీ లేని రూతును అన్ని కలిగిన వ్యక్తిగా చేశాడు. నిన్నును అలా చేయటానికి సమర్థుడు, నిన్నును అలా మార్చడానికి సమర్థుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లు, ఆయన సిలువ ప్రేమ చేత మనందరినీ ప్రభు కప్పునట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రార్థనాపూర్వకంగా పరీక్షించుకుంటూ ఉండండి.